హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. మిషన్ల పైన చూస్తున్నారు కదా, 2 మిషన్ల పైన అయితే వర్క్ అయితే పెట్టేశాను. సో డిజైన్స్ కూడా చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. ఒకటైతే నెట్టెడ్ ఎంబ్రాయిడరీ ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశానండి, చూడండి ఒకసారి. కంప్లీట్ అయిపోయాక కూడా నేను డెఫినెట్గా మీకు పిక్ వీడియో అనేది షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ప్యాటర్న్ బ్లౌజ్కి అండి. ప్యాటర్న్ బ్లౌజ్కి వచ్చేసి మనకు కంపల్సరీ కూడా క్యాన్వాస్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుందండి. క్యాన్వాస్ ఉంటేనే మీకు ప్యాటర్న్ అనేది మనం కరెక్ట్గా ఏ షేప్ అయితే తీస్తామో ఆ షేప్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకే ప్యాటర్న్ బ్లౌజెస్కి మనకు కాస్ట్ కూడా అలాగనే పడుతుంది. అలాగనే మెజర్మెంట్స్ కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలండి. మెజర్మెంట్స్ లేవు అని చెప్పేసానంటే మటుకు మీకు షేప్ అయితే కరెక్ట్గా రాదనమాట. ఇంకా మనము నిన్న వీడియో చేశాను కదండి స్కాలప్ స్కేల్ గురించి. సో ఆ స్కాలప్ స్కేల్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే తీసుకోండి. టైలరింగ్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో వర్క్స్ అయితే ఇవి అండి పెట్టినండేది నెట్టెడ్ ఎంబ్రాయిడరీ అని చెప్పేసి అన్నాను కదా. సో ఇది ఒక డిజైన్. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆల్ ఓవర్ అనమాట. ఫుల్గా బ్లౌజ్ బ్యాక్ హ్యాండ్స్ ఫుల్గా ఉంటుంది. టోటల్గా కూడా యాంటిక్ జెరీ అండి. ఇది నార్మల్గా మనకు గోల్డ్ జెరీలోనే షేడ్స్ అనేవి వస్తాయి కదా. సో ఏదైతే కూడా పట్టు బార్డర్కి ఉందో ఆ జెరీని అయితే యూజ్ చేసామన్నమాట. సో జెరీ షేడ్స్ కావాలని చెప్పేసి అన్నా, మీకు జెరీ థ్రెడ్స్ కావాలని చెప్పేసి అన్నా కానీ ఇప్పటి నుంచి అవైలబుల్గా ఉంటాయండి. ఎవరికైనా కావాలి అని చెప్పేసానంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ప్యాటర్న్ చేశాను కదండి ఈ బ్లౌజ్కి అనమాట. ఆఫ్టర్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక మీకు చూపిస్తాను. ఓకేనా? బై ఫ్రెండ్.